Morning, students. Are you hearing my voice? Students, are you getting my voice? Yes, sir. Yeah, right. Uh, Before going to today's class, just give me 1 or 2 points what we discussed in the last class. Architecture of ancient Egypt, sir. Okay. Mm, mm, about King Zoser. Who is this? Rajwardhan? Yes, sir. Yeah. Just wait, Rajwardhan. Others may give points what we discussed in the last class. Others, please respond. Asna Fatima, Ram Lakshman, Ravali, Naveen, Vaneja, Suguna, Pratibha. Can you give me 1 or 2 points what we discussed in the last class? Sir, arts and architecture of Egyptian civilization. Good. Others, Art please. and Wait, architecture of Pratibha. Egypt. Pratibha, wait. Others, please. Ravali, Naveen, Ram Lakshman, Asna Fatima. మనం లాస్ట్ క్లాస్లో ఏం చెప్పుకున్నాం? 1-2 పాయింట్లు చెప్పండి. Please respond. Others, please. At least give me 1 point so that I will move to today's discussion. రెస్పాండ్ కావాలి. ఎవరు? రవలి, ప్రత్యూష, రామ్ లక్ష్మణ్, నవీన్, వనజ, సుగుణ. చెప్పండి. 1 పాయింట్ అండి అట్లీస్ట్. ఏం చెప్పుకున్నాం లాస్ట్ క్లాస్లో? ప్లీజ్ రెస్పాండ్ ఫాస్ట్. ఆర్కిటెక్చర్ లిటరేచర్ గురించి సార్. గుడ్. రామ్ లక్ష్మణ. అవును సార్. ఓకే, రైట్. అదర్స్? నవీన్. Situation of Sir, women. yesterday I did not. ఓకే. అదర్స్ ప్లీజ్. ఓకే, రైట్. సో లాస్ట్ క్లాస్లో మనం ఏవైతే ఆర్ట్ అండ్ ఆర్కిటెక్చర్కి సంబంధించినటువంటి అంశాలు మాట్లాడుకున్నాం. ఓకే. సో అందులో ముఖ్యంగా ఏదైతే పిరమిడ్ కన్స్ట్రక్షన్స్ గురించి యూస్ కన్స్ట్రక్షన్స్ ఏవైతే మనకి యాన్షియంట్ ఈజిప్షియన్ సివిలైజేషన్లో మనకు కనిపించినాయో వాటికి సంబంధించినటువంటి అంశాలు మాట్లాడుకున్నాం. అందులో జోసర్ కాలంలో నిర్మించినటువంటి పిరమిడ్ కానీ, అట్లనే కఫ్రూ కాలంలో నిర్మించినటువంటి గిజా పిరమిడ్ కానీ, సో దానికి సంబంధించినటువంటి అంశాలు మనం ఏదైతే లాస్ట్ క్లాస్లో మనం మాట్లాడుకున్నాం. ఓకే. సో అందులో ముఖ్యంగా ఏదైతే అంటే ఒక పిరమిడ్స్కి సంబంధించినటువంటి అంశాలే కాకుండా పిరమిడ్స్తో పాటు ఏదైతే కొన్ని రకాలైనటువంటి టెంపుల్ లైక్ స్ట్రక్చర్స్ కూడా ఉంటాయని మనం మాట్లాడుకున్నాం. ఓకే. సో అవే కాకుండా ఏదైతే టెంపుల్స్ అంటే వివిధ రకాలైనటువంటి టెంపుల్స్, అందులో దేవుళ్ళు దేవతలతోనే పాటు ఏదైతే కొన్ని రకాలైన కొంతమంది ఏదైతే ఫారోలకు సంబంధించినటువంటి ఏదైతే వాళ్ళని ఒక దేవుళ్ళ రూపంలో వాళ్ళు ఆరాధించినటువంటి క్రమంలో వాళ్ళకి సంబంధించినటువంటి కొన్ని అంటే పిరమిడ్స్ కాకుండా ఓకే కొన్ని స్టోన్ లైక్ స్ట్రక్చర్స్ ఏదైతే అంటే మనకి జనరల్గా మోనోలిథిక్ అని చెప్పుకుంటాం కదా. సో ఆ మోనోలిథిక్ లైక్ స్ట్రక్చర్స్ని కొన్ని చోట్ల
ఏదైతే పాతి వాటిని దేవుళ్ళ రూపంలో ఏదైతే పూజించినటువంటి పరిస్థితి కూడా ఏదైతే ఈజిప్షియన్ సివిలైజేషన్లో మనకి కనిపిస్తుంది. సో వాటికి సంబంధించి కొన్ని అంశాలు మనం నిన్న కవర్ చేయలేకపోయాం. సో వాటిని చెప్పుకొని ఈరోజు మిగతా కొన్ని ఏదైతే వాళ్ళ డైలీ లైఫ్లో పాటించినటువంటి కొన్ని రకాలైనటువంటి సైంటిఫికల్ కాంట్రిబ్యూషన్స్ ఏవైతే ఉన్నాయి, అంటే ముఖ్యంగా బరియల్ సిస్టమ్ ఏదైతే వాళ్ళు ఫాలో అయ్యారో ఆ బరియల్ సిస్టంలో మమ్మిఫికేషన్ అనేటటువంటిది ఏదైతే ఉందో, అంటే చనిపోయినటువంటి బాడీస్ని కొన్ని వందల సంవత్సరాల వరకు ఉంచేటటువంటి ఒక ప్రక్రియ ఏదైతే ఉందో, సో దాన్ని మనం మమ్మిఫికేషన్గా చెప్పుకుంటాం. సో మమ్మిఫికేషన్కి సంబంధించినటువంటి కొన్ని అంశాలు చెప్పుకుందాం. ఓకే, సో ముందుగా ఏదైతే ఒక ఆర్కిటెక్చర్, ద ఆర్కిటెక్చర్ ఆఫ్ యాన్షియంట్ ఈజిప్ట్ includes some of the most famous structures in the world at present and in the ancient times also. Okay, so those are like the Great Pyramids. Okay, so and you are watching one Ramesseum. It's like a temple which is dedicated structure of a Ramses, one of the pharaoh. Okay, so and the Great Pyramids of Giza and temples at Thebes and Karnak and other places also. Okay, Abu Simbel. Okay, so all these are the important structures where this is you are watching a temple like structure at Abu Simbel. Okay, so and the building projects were organized and funded by the state of religious and commemorative purposes, but also to reinforce the power of the pharaoh. Okay, so the ancient Egyptians were skilled builders using simple but effective tools and sighting instruments. Architects could build large stone structures with accuracy and the precision. Okay, so the huge stone-like structures where you are also observing on your screen that Ramses II's temple at Abu Simbel. Okay, so and this is Ramses II's temple at Abu Simbel, where you already observed a overview of Abu Simbel. This is okay. So and this is another temple at Abu Simbel, Nephthys temple, which is also a huge structure you find at Abu Simbel. Okay, so and these are certain other structures where you find the huge human physical structures you find everywhere in the ancient Egyptian civilization, not only at the besides of these pyramids, and at single places also you find such structures at enormous at various places in the ancient Egypt. Okay, so this is also another important a statue find at it's like a mummy like type statue you find at ancient Egypt. Okay, so and in the Egyptian religion you find various gods and goddesses, and in the same way sun god temple at Karnak. Okay, so this is you are observing the structure of Karnak temple which is dedicated to the sun god Re. Okay, so and in the earlier times Re called as the Amen is Amen later better to be called as a Re, as a sun god. Okay, so and apart from these temples and other royal buildings and pyramids, there are certain domestic dwellings also of elite and ordinary Egyptians were constructed from perishable materials such as the mud bricks and wood, and have not survived till. Okay, so we already discussed in the social structure in the society of ancient Egypt, where the two types of dwellings we find. The one is a simple houses with one or two rooms, which is confined to
only a common people, and whereas the huge houses, which is confined with 10 to 12 rooms, various rooms in a certain buildings, which is confined to a elite section, nothing but the dwellings belongs to the upper classes or upper strata in the ancient Egypt. Okay, so all these dwellings, this is smaller or a larger houses, any type of structure which is constructed with a material nothing but the mud and baked or the burnt bricks also. Okay, so and peasants lived in a simple homes, while the palace of the elite were more elaborate structures. Okay, so a few surviving New Kingdom palaces, such as those in Malkata, Amarana, and show richly decorated walls and floors with scenes of people, birds, waterfalls, deities, and geometric certain designs. Okay, so and important structures such as temples and tombs that were intended to last forever were constructed of stone instead of the bricks. Okay, so gradually they are using stone instead of bricks also. Okay, so and burnt bricks is one of the important material where they used in the other temples other than these domestic structures also. Okay, so and where the architectural elements used in the world's first large-scale stone building and George's mortuary complex. Okay, so yesterday we already observed in the last class the pyramid and also a mortuary complex which belongs to the Joseph's time. Okay, so Joseph's pyramid also we observed, and the inner part of the Joseph's pyramid also we observed, and along with this Joseph's pyramid, there is the mortuary complex also we observed in the last class. Okay, so which include post and lintel supports in the papyrus and lotus motifs. Okay, so such papyrus and lotus motifs you find in the inner structures of these pyramids and mortuary complexes. Okay, so these are certain important architectural contribution which you find in the Egyptian cultures. Okay, so and these are the important god and goddesses we already discussed in the earlier classes, and this is one the monolithic structure. Okay, so which is a monolithic structure, which is also a important worshipping place where they can erect this monolithic structure like structure in the earlier civilizations, which is in the memory, they construct in the memory of a particular person, particularly to the elite people, particularly in the memory of these pharaohs. Okay, so and and apart from these, the earliest preserved ancient Egyptian temples, such as at Giza, consist of single enclosed halls with roof slabs supported by columns. Okay, so in the later periods, the architects added the pylon. Okay, so this type of pylon also you find along with these temples and also beside the pyramids. Okay, and the open courtyards. Okay, sometimes you also find only a pylon. Okay, so and the open court and the enclosed apostyle hall to for front of the temple sanctuary. In every places you find such a pylon what you are observing on my screen. Okay, so and Alto temple sanctuary, a style that standard until the Greco-Roman period. Okay, so it is the structure they followed up to the a mixed architecture you find in the later period, where the Greek
influence and Rome influence on the Egyptian art and architecture. Okay, so and the earliest and most popular tomb architecture in the earlier places were the mastaba. Okay, so mastaba also we discussed in the last class. Mastaba is a flat roofed rectangular structure of mud brick or stone built over a underground burial chamber. Okay, so above the burial chamber, this is a tomb may be constructed. Okay, so that tomb called as the mastaba. Okay, so yesterday we observed certain huge mastabas also in our last classes about this ancient Egypt. Okay, so and where the step pyramid of Joseph is a series of stone mastabas stacked on top of each other, and pyramids were built during the old and middle kingdoms, and later these type of structures were banned by the other later pharaohs. Okay, so these are certain art and things regarding art and architecture, and I will give you certain burial and the structure of burial and mummification. Okay, so first of all, uh, in the history of the ancient Egypt, this burial system and mummification is one of the most important thing you have to be noted. Okay, you have to be known, you have to be aware, right? So here, where this the ancient Egyptians had an elaborate set of the funerary practices. Okay, so that they believed were necessary to ensure their immortality after the death. Okay, so these rituals included the mummification of the body, casting magic spells, and burials with specific grave goods thought to be needed in the afterlife in the ancient Egyptian society. Okay, so the ancient Egyptian burial process evolved over the time as old customs were discarded and new ones adopted, but several important elements of the process persisted. Okay, so although specific detail change over the time to time, you find certain important uh, changes taken place. Okay, so the preparation of the body, the magic rituals, and the grave goods were all essential parts of the important Egyptian funeral. Okay, so where these early bodies, basically you are watching on my screen that there is a thing mummification developed the process to prevent the breakdown of body, mummification of only for kings, royal families at first. Okay, so the process available later to any who put effort. Okay, so later they followed for everyone. In the earlier stages, is only confined to the pharaohs and their royal families. Okay, the process you are also verifying in the screen, like internal organs removed and heart left in body. Only heart only they kept in the body and remain in the body, and the body wrapped with linen strips and features painted on mummy to help Ka. Ka is Saul Atma. Okay, to help Saul recognize its body. Okay, so only all organs may remove except the heart. Okay, so this is a systematic process they followed while following this mummification. Okay, so and you see the burial system. Okay, so the dead Egyptians buried with possessions needed for afterlife, and they are always thinking that they believed that the food and drink for the ka means they kept certain food material to the soul,
and pharaohs and nobles buried also with treasures and riches. Okay, so while following this burial system for the pharaohs or any royal families or elite group of the people, they can keep certain things which they had associate with them. Okay, so because the rich class, the people from the rich class had certain luxurious life, they had certain things association with them, so those material also kept in those burials. Okay, so while following the burial system to the pharaohs, those are filled with the statues of servants also. Okay, so various uh, people who had association with particular pharaoh, those who died earlier, and those statues of particular servants also they kept along with the tombs of the pharaohs. Okay, so and the Egyptians thought statues would come to life to serve God. Okay, so after their death also. Okay, so in the after death, after life also, these servant they believe that these servants also serve a particular pharaohs. Okay, సో ఇక్కడ ఫారోస్కి సంబంధించినటువంటి ఈ బరియల్ సిస్టంలో వాళ్ళు ఫాలో అయ్యేది ఏంటంటే, ఒక ఫారో చనిపోయిన తర్వాత కూడా అతని దగ్గర పనిచేసి చనిపోయినటువంటి ఏదైతే సర్వెంట్స్ ఉన్నారు, సేవకులు ఉన్నారో, వాళ్ళ యొక్క విగ్రహాలు కూడా ఆ చనిపోయినటువంటి ఫారోల యొక్క గ్రేవ్ యార్డ్లో ఉంచేవాళ్ళండి. ఓకే, సో ఎందుకంటే వాళ్ళు పునర్జన్మ అనేటటువంటి ఒక సిస్టాన్ని వాళ్ళు నమ్మేవారు కాబట్టి, సో మరో జన్మలో కూడా ఆ చనిపోయినటువంటి సేవకులు ఎవరైతే ఉన్నారో ఆ ఫారో యొక్క ఆత్మకి వాళ్ళు సేవ చేస్తారనేటటువంటి ఉద్దేశంతోనే ఆ సేవకుల యొక్క విగ్రహాలు కూడా ఈ ఫారోల యొక్క గ్రేవ్ యార్డ్లో ఉంచేటటువంటి పరిస్థితి ఉంది. అట్లనే ఆల్సో కంటైన్ మోడల్స్ ఆఫ్ యానిమల్, చారియట్స్, బోట్స్ ఆల్సో. ఓకే, సో అతనికి సంబంధించినటువంటి రకరకాలైనటువంటి అంశాలు కూడా వాటితో పాటే అతని ఫారోతో పాటే వాళ్ళు టూమ్స్లో ఉంచేటటువంటి పరిస్థితి ఉండేది. ఇక డెకరేషన్స్ వచ్చేసరికి వాల్ పెయింటెడ్ విత్ సీన్స్ ఫ్రమ్ పర్సన్స్ లైఫ్, అట్లనే వాల్ పెయింటెడ్ విత్ స్టోరీస్ అబౌట్ ద గాడ్స్. ఈజిప్షియన్ బిలీవ్డ్ ఫిగర్స్ వుడ్ కమ్ టు లైఫ్ అండ్ మ్యాక్సిమైజ్ కాస్ హ్యాపీనెస్. ఓకే, సో ఇక చనిపోయినటువంటి ఫారోల యొక్క ఏదైతే ఆ టూమ్స్, సమాధుల్లో ఆ గోడల మీద రకరకాలైనటువంటి ఆ పర్టికులర్గా ఫారోక్స్ జీవిత విశేషాలతో కూడినటువంటి రాతలు కనిపించేది. అట్లనే ఏదైతే వాళ్ళకి ఆ చనిపోయినటువంటి ఆ సమాధులు, అంటే ఫారోల యొక్క సమాధులు గోడల మీద ఏదైతే ఆ స్పిరిచువల్కి సంబంధించినటువంటి గాథలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా వాళ్ళు రాపించేటటువంటి పరిస్థితి ఉండేది. ఓకే, సో అట్లనే అవన్నీ కూడా ఏదైతే చనిపోయిన వాళ్ళ యొక్క ఆత్మకి ఏదైతే వాటిని ఆత్మను సంతోష పెడతాయి అనేటటువంటి ఒక ఉద్దేశంలో భాగంగానే వాళ్ళు ఇవన్నీ పెట్టేటటువంటి ఒక పరిస్థితి ఉండేదన్నమాట. ఓకే, సో ఇక ఇది ఒక రకమైనటువంటి ఏదైతే అక్కడ మమ్మిఫికేషన్ ప్రాసెస్ ఎలా చేస్తారు అనేటటువంటిది ఇది ఒక ప్రాసెస్. ముఖ్యంగా మనం చెప్పుకోవాల్సింది బరియల్ సిస్టమ్ మాట్లాడుకున్నాం. సో ఎర్లీ బాడీస్ వర్ బరీడ్ ఇన్ ఏ సింపుల్ షాలో ఓవల్ పిట్స్ with a few burial goods. Sometimes multiple people and animals were placed in the same grave. Okay, so over time graves became more complex. At one point bodies were placed in a wicker basket, but eventually bodies were placed in wooden or terracotta coffins. The coffin is Saobetica. Okay, so the latest tombs Egyptians made were the sarcophagi. ఓకే, సో sarcophagi ఆల్రెడీ మనం మాట్లాడుకున్నాం, ఏదైతే ఒక రకమైనటువంటి బరియల్ వాళ్ళు ఫాలో అయినటువంటిది. ఓకే, సో దీస్ గ్రేవ్స్ కంటైన్డ్ బరియల్ గూడ్స్ లైక్ జ్యువెలరీ, ఫుడ్, గేమ్స్ అండ్ అదర్ షార్ప్ అండ్ స్ప్లింట్. సో వాళ్ళతో అనుబంధం ఉన్నటువంటి రకరకాలైనటువంటి వస్తువులని ఏదైతే వాళ్ళ సమాధుల్లో ఉంచేటటువంటి పరిస్థితి ఉండేదన్నమాట. ఓకే, సో మనం మమ్మిఫికేషన్ గురించి మాట్లాడుకున్నప్పుడు, అంటే మమ్మిఫికేషన్లో జనరల్గా వాళ్ళు ఫాలో అయినటువంటి
ప్రాసెస్ ఏంది, దానికి సంబంధించినటువంటి అంశాలు మనం మాట్లాడుకుంటే ద ప్రిజర్వేషన్ ఆఫ్ ఏ డెడ్ బాడీ వాస్ ఏ క్రిటికల్ ఇఫ్ డిసీజ్డ్ వాంటెడ్ ఏ ఛాన్స్ ఎట్ యాక్సెప్టెన్స్ ఇన్ టు ఆఫ్టర్ లైఫ్. ఓకే, సో చనిపోయినటువంటి వాళ్ళు ఏదైతే వాళ్ళకి పునర్జన్మ మీద నమ్మకం ఉంది, ఆ పునర్జన్మలో వాళ్ళు చేసినటువంటి పనులు, అట్లనే వాళ్ళతో అనుబంధం ఉన్నటువంటి అంశాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా వాళ్ళు తలుసుకొని అవి మాతో పాటే ఉండాలి అనేటటువంటి కోరికతో ఉన్నటువంటి వాళ్ళకి మాత్రమే ఈ మమ్మిఫికేషన్ అనేటటువంటిది, అంటే ముందుగానే మమ్మిఫికేషన్ చేయటానికి యాక్సెప్ట్ చేసినటువంటి వాళ్ళకి మాత్రమే ఈ మమ్మిఫికేషన్ అనేటటువంటి సిస్టాన్ని వాళ్ళు ఫాలో అయ్యేటటువంటి పరిస్థితి ఉండేదంట. ఓకే, సో అండ్ ఓకే, సో ఇక్కడ మనం చెప్పుకున్నట్లయితే అంటే జనరల్గా ద ప్రిజర్వేషన్ ఆఫ్ ఏ డెడ్ బాడీ వాస్ క్రిటికల్ ఇఫ్ ద డిసీజ్డ్ వాంటెడ్ టు ఏ ఛాన్స్ అట్ యాక్సెప్టెన్స్ ఇన్ టు ఏ ఆఫ్టర్ లైఫ్. ఓకే, సో విత్ ఇన్ ద ancient Egyptian concept of the soul, ka, which represented vitality, leaves the body once the person dies. Okay, so only if the body is embalmed in a specific fashion, like a fashion will car return to the deceased body and rebirth will take place. Okay, so and the embalmers received the body after the death and in a systematized manner prepared it for the mummification. ఓకే, సో ఎవరైతే ముందుగానే కొంచెం రెడీ అయి ఉంటారో వాళ్ళకి సంబంధించినటువంటి వాళ్ళు యాక్సెప్టెన్స్ ఇచ్చినటువంటి వాళ్ళకి మాత్రమే ఈ మమ్మిఫికేషన్ ఫాలో అయ్యేటటువంటి పరిస్థితి ఉండేదండి. ఓకే, సో ద ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ ఆఫ్ ద డిసీజ్ హ్యాడ్ ఏ చాయిస్ ఆఫ్ ఆప్షన్స్ దట్ ranged in price for a preparation of the body, similar to the process at modern funeral home. And the embalmers escorted the body to Ibo, which is Ibo is IBW, Ibo, which is better to be called as place of purification. Okay, so a tent in which the body was washed, and then the house of beauty where the mummification took place. ఓకే, సో బాడీని పూర్తిగా అంటే ఏదైతే దాన్ని ప్యూరిఫై చేసిన తర్వాత, ఓకే, అందులో ఉన్నటువంటి అవసరం లేనటువంటి పార్ట్స్ని తీసేసిన తర్వాత ఓన్లీ ఏదైతే హార్ట్ అట్లనే కొన్ని ఇంపార్టెంట్ ఆర్గాన్స్ మాత్రమే ఉంచి దాని మీద అంటే ఒక క్లాత్తో తయారు చేసినటువంటి ఒక బ్యాండేడ్ లాంటి దాన్ని చుట్టి దాన్ని కొన్ని కెమికల్స్తో ఏదైతే కలిపిన తర్వాత మాత్రమే దాన్ని వాళ్ళు ప్రిజర్వ్ చేసేటటువంటి పరిస్థితి ఉండేదంట. ఓకే, సో ఇక ది మమ్మిఫికేషన్కి సంబంధించినటువంటి ఒక ఏదైతే ఒకటి షేర్ చేస్తాను ఒక స్క్రీన్. Are you getting my screen, students? వస్తుంది సార్. Yeah, right. Yes, sir. ఇది మీకు మమ్మిఫికేషన్కి సంబంధించినటువంటి స్ట్రక్చర్ అంటే వాళ్ళు ఎలా చేస్తారు ప్రాసెస్ అనేటటువంటిది. సో ఈజిప్షియన్స్ బిలీవ్ దట్ వెన్ ద పీపుల్ డై దే మూవ్ ఆన్ టు ద అనదర్ వరల్డ్. ఓకే, సో ట్రాన్స్మైగ్రేషన్ ఆఫ్ సౌల్ అనేటటువంటిది కామన్గా వాళ్ళు ఫాలో అయినటువంటి ఒక సిస్టమ్. అట్లనే సిన్స్ ద పీపుల్ నీడెడ్ దేర్ బాడీ ఇన్ ద ఆఫ్టర్ లైఫ్, it would needed to be preserved. Okay, so the process of mummification was developed. Okay, so this is the process of mummification. First they would remove the organs. These would go into canopic jars. They will kept into a canopic jars, and they would take the brain out through the nose. They packed the body with natron, a salt mixture that would remove all the moisture. Okay, so after several weeks they would apply oil, wrap the body in bandages and place the body in a sarcophagus. Sarcophagus is one type of burial. Okay, so they would put a decorated mask on the body. Okay, so decorated mask in the sense which type of
a similar cut of this cloth. They banded with several times. Okay. So, and the body would be put in a chamber with all the things needed for the afterlife, and the afterlife food, riches, etc. Okay, so they will keep that this chamber with filled with certain important chemicals also. What if they require? Okay, so here where basically the mummification how they followed is that basically the body was drained of any liquids and left with the skin, hair and muscles preserved. The mummification process is said to have taken up to a 70 days, nearly 70 days takes its process. And during this process, special priests worked as a embalmers as they treated and wrapped the body of the deceased in a preparation for the burial. The process of mummification was available for anyone who could afford it. It was believed that even those who could not afford this process could still enjoy the afterlife with the right reciting of spells. Okay, so mummification existed in three different processes, ranging from most expensive, moderately expensive, and most simplistic are the cheapest. The most classic, common, and most expensive method of mummification dates back to the early dynastic periods. Okay, so the first step was to remove the internal organs and liquid so that the body would not decay. After being laid out on a table, the embalmers took out the brain through a process named exabrasion by inserting a metal hook through the nostril, breaking throughout it into the brain. The removed as much as the wood put with the hook, and the rest they liquefied with the drugs and drained out. They threw out of the brain because they thought that the heart did all the thinking. Okay, so the next step was to remove the internal organs, the lungs, liver, stomach, and intestines, and place them in a canopic jars with lids shaped like the heads of the protective deities. The and then um, then a canopic chest resembled a miniature coffin and was intricately painted. And the ancient Egyptians believed that by burying the deceased with their organs, the way rejoin with them in the afterlife. Okay. So other times organs were cleaned and cleansed and then returned into the body, and the body cavity was then rinsed and cleaned with wine and an array of spices. The body was tuned up with aromatic plants and spices left inside. Okay. So, and the heart stayed in the body because in the hall of judgment, it would be weighed against the feather of mud. After the body was washed with wine, it was stuffed with bags of natron. Okay, so the dehydration process, which took the 40 days, nearly 37 to 40 days. Okay, so it is the second part of the process took 30 days. This was the time where the deceased turned into semi divine being, and all that was left in the body from the first part was removed, followed by applying first wine and then oils. Okay, so these oils were for ritual purposes, as well as the preventing the limbs and bones from the baking the while being wrapped. Okay, so and which is next, the body was wrapped into linen, cut into strips with amulets, while the priest recited prayers and burned incense. Okay, so the linen was adhered to the body using gum, opposed to the glue. Okay, so the dressing provided the body,
physical protection from the elements and depending on how wealthy the deceased family was. Okay, so the deceased could be dressed with an ornamented funeral mask and shroud. Special care was given to the head, hands, feet, as a contemporary mummies reveal extra wrappings and paddings in the areas. Okay, so the mummies were identified via small wooden name tags tied typically around the deceased neck. Okay, to identify a particular person body, they were also attached with the mummies as a name tags. Okay, so the 70-day process is connected to this such type of mummification. Okay, so likewise, this is likewise they followed this mummification for the 70 days, and they kept in a special chamber which lasted for several number of years and decades also. Okay, so this is about the process of mummification, and this is also end of my lecture regarding the burial system and mummification. Okay, so dear students, are you listening? Nearly 13 people. Yes, sir. Sir, Yeah, right. So regarding the mummification and burial system, you have any doubts or clarification? Now you are welcome to ask me. No, sir. Okay, we have another 1.5 minute of the time. You have any doubts or clarifications? Now you are welcome to ask. And one more thing is, after a week, you may have the first internal, I think. First, it may be the one internal, I think, for you. The circular may issue these 1 or 2 days. Okay, you can ready for your internal. Okay. Internal exam may be tentatively conduct after a week or 10 days. Okay, so I will inform you regarding the internals. For every paper you have one, you have to write a internal. Okay, so if the physical classes are taken place, it is 2 internal conducted, but it is online mode. I think 1 internal may be conducted for you. Okay, so we'll post the internal paper in the WhatsApp group. You have to write the answers and send it to the particular teacher. Okay, on his individual WhatsApp number. Okay, regarding that, I will give you the details. Okay, so you have any doubts regarding the class? Now you can ask me. Very soon the meeting will disconnect. Students, any doubts? Respond, please. ఏం లేదు సార్. Right.